పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా హిట్ ఫ్లాప్ అని తెలుసుకుందాం. గ్యాంగ్స్టర్ కథలు, అందులో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీనే. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథనంలో ఎక్కడ బిగువు లేదన్నది తెలుస్తుపోతూ ఉంటుంది. కథ ముందుకు సాగి కొద్ది పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. వాటిని మరిపించేందుకు ఏదైనా ట్విస్ట్ లైన్ ఉంటాయా అంటే అది ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ ని ఊహించుకోవచ్చు. కథనం విషయాన్ని పక్కన పెట్టి ఎలివేషన్స్ పైన దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఎలివేషన్ ఆకట్టుకున్న ప్రతిసారి అలాంటి సీన్లు రిపీట్ అవడంతో ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలో చేసిన సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించవద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లు ఆపడం, రక్తంతో కాలిబూటుకు అంటుకున్న అగ్నిని చల్లార్చడం, ఇలా బాలయ్యను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. జపాన్ లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పని విషయం తేలిపోతుంది. ఈ సినిమా అయితే రొటీన్ స్టోరీ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయొద్దు. రొటీన్ సినిమా అయినా సరే మేము చూస్తాం అనుకున్న వాళ్ళు ఒకసారి ధైర్యం చేసి చూడొచ్చు. సినిమా అయితే మాత్రం జస్ట్ బిలో యావరేజ్ సినిమా ఇది.